వాటితో ప్రవేశ ఇప్పుడు ఏమైతే చెప్తున్నప్పుడు వాటి మాకు అందరికీ అర్థం కాక సహాయం చెప్పు వాక్యం ద్వారా మాట్లాడుతుంది మేము మాట్లాడాల్సిన సూటిగా మాట్లాడాలి మాట్లాడే మాట ప్రభావ ఇని మీరు అర్థం చేసుకున్న ప్రభావ నేను చూపిస్తానికి నేను మాకు సహాయం చేయించమని ప్రభావ అయ్యా నీకే స్తోత్రాలు చేయించమంటూ ప్రభావ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి అనుకుంటున్నాం తండ్రి. మీరేమో జస్ట్ ఏ వాక్యం చెప్తారా దాన్ని విని మీరేమో ప్రభుని ఆరాధించాలి. నేనేమో మరి వీళ్ళకి ఏ వాక్యం చెప్పాలని ఇప్పుడు మీరు వినాలన్నా నేను చెప్పాలన్నా మనందరినీ ప్రిపేర్ చేసేది ఎవరు తెలుసా మీకు? చెప్పడం ఎవరు? దేవుడు. చూసారా రాత్రి దాని సంకల్పం అన్నమాట. ప్రకటించేవాడు చెప్పేవాడు ఉండాలి, వినేవాడు కూడా ఉండాలి. ఇతరులు ఎవరు లేకపోయినా చాలా కష్టం. మరి చెప్పే విషయాలు కూడా ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మనం చెప్పే విషయాలు ఎలా ఉండాలంటే వినడానికి బాగుండాలి అని కరెక్ట్ అవి వాస్తవాలు, అవి నిజమై ఉండాలి. ఈరోజు చాలా మంది ఏమి తెలుసా వినే విషయాలు వినడానికి బాగుంటే చాలు, అవి ఎట్లా ఉన్నా పర్లేదు. అందుకే సినిమా పాటలు చూడండి ఎలా ఉంది. సినిమా పాటలు నిజం చెప్పండి, నేను ఏమంటాను నిజం, సినిమా పాటలు చాలా బాగుంటాయి తెలుసా. ఏంటంటే మీరు చెప్పండి బాగుంటుందా? అసలు మీకు సినిమా పాటలు ఆ పాటలు పాడుతున్నప్పుడు లేదా పాటలు వేస్తున్నప్పుడు మీకు తెలియకుండా మీ శరీరం నుంచి కథలు వస్తాయి. కరెక్టా కదా? మీకు తెలియకుండా. కానీ వాటిల్లో యథార్థత లేదు, వాటిల్లో నీతి లేదు, వాటిల్లో నిజం లేదు. అంత పిచ్చి మొక్కలు అనమాట. కానీ వాటిని ఎంతమంది పడిపోతున్నారు? సినిమా పాటలు ఎంతమంది పడిపోతుంది, దేవుడి పాటలు ఎంతమంది పడిపోతున్నారు? నిజంగా చెప్పిన సినిమా పాటలు అందరూ పడిపోతారు, దేవుడి పాటలు అందరూ నుంచి ఉంటారు. దేవుడికి స్తోత్రం. దేవుడి పాటలు పడిపోయిన కూడా ఏం చేస్తారు చెప్పండి, అది పాటలో ఉన్న శక్తి అన్నమాట. చాలా మందికి ఈ విషయం తెలియదు. అందుకనే మరి వినే మాటలు ఎలా చక్కగా మీకు వినడానికి బాగుంటే ఒక ఆయన రోజు ఇంకా వాక్యం చెప్తుంటే ఒక ఆయన ఏమన్నాడు సార్, మరీ చెప్పారు వాక్యం అన్నాడు. ఏంటంటే ఏం చెప్పట్లా, పెద్దగా సార్ పెద్దగా కలిసి చెప్పారంట వారు. అది బాగుందా చూడండి, ఆశ్చర్యం కదా. పెద్దగా కలిసి చాలా మంది చూడండి కొంతసారి మెసేజ్ ఇచ్చేటప్పుడు అలా మెసేజ్ ఇస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ అంటే పెద్దగా ఎమోషన్ లేస్తారు. లేచినప్పుడు దాన్ని చెప్పకూడదు. దాంట్లో వాస్తవం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది అనే విషయం మనం ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాలు 10 విషయాలు చెప్తే 10 నిజమైనవి, 11 చెప్తే 11 నిజమైనవి, 7 చెప్తే 7 నిజమైనవి. సరే, యథార్థమైన మాటలు, నిజమైన మాటలు. అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు ఎలా ఉంటుందండి ఈ మాటలు, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం ఆరాధన చేసేటప్పుడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సపోజ్ ఉదాహరణకి ఇక్కడ సీన్లో ఉన్నాడు, సీన్లో మంచి క్వాలిటీస్ ఏమి లేవు, కానీ సీన్లో ఏదో ఆశించి నేను సీన్లు బాగా పొగుడుతున్నాను అనుకోండి. అప్పుడు ఆ పొగడితే ఎలా ఉంటుంది చూసేవాళ్ళకి, సీను క్యారెక్టర్ బ్యాడ్ అనుకోండి సపోజ్, కానీ ఈ సీన్లు మీ అందరూ పట్టుకుని పొగుడుతున్నా, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? సీన్ గురించి అందరూ తెలుసు, కానీ నేను బాగా పొగుడుతున్నా. నేనంటే నవ్వుకుంటారు. మీరు ఎందుకని నవ్వుకుంటారమ్మా? ఎందుకు మాకు తెలీదా అన్నట్టుగా చూస్తారు. అది నిజంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తుంటే మీకు ఎలా ఉంటే కాన్సన్ట్రేషన్ ఎలా అనిపిస్తుంది. అంత ఒరిజినాలిటీ ఈ దేవుడి వాక్యంలో ఉంది. ఈరోజు ఒరిజినాలిటీ అంటే ఒక మంచి క్వాలిటీ, ఒక మంచి నాణ్యత ఎక్కడ ఉందంటే నేను నిజంగా చెప్తున్నాను వాక్యంలో ఉండగా. వాటర్ బాటిల్ ఉంది అక్కడ, అది హాట్ అండ్ కోల్డ్ అనమాట. అంటే 24 గంటల్లో కూలింగ్ వాటర్ పోస్తే కూలింగ్గా ఉంటుంది, హాట్ వాటర్ పోస్తే హాట్గా ఉంటుంది. అది ఇప్పుడు కూలింగ్ వాటర్ బాటిల్ అక్కడ పెట్టినప్పుడు నీకు దాహం వేస్తుంది. నీకేమొస్తుంది? దాహం వేస్తుంది. అప్పుడు వాటర్ పోసి వాటర్ బాటిల్ ఉంది. నీకు దాహం వేసినప్పుడు ఏమనిపిస్తుంది? నీకు దాహం వేసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? వెంటనే ఏమనిపించాలి? వాటర్ తాగాలి అనిపించాలి. అప్పుడు నువ్వేం చేస్తా? పెద్ద ప్రశ్న కాదు, చాలా ఆశ్చర్యం ప్రశ్న, సింపుల్ క్వశ్చన్ అది. వెంటనే వాటర్ తాగుతారు ఒకటి. మరి నేను అంటున్నాను నిజంగా ఆకలేస్తుంది, బాక్స్లో రైస్ ఉంటే ఏమనిపిస్తుందమ్మా? తినాలనిపిస్తుంది, తినేస్తున్నాం.
మరి బైబిల్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? బైబిల్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చదవాలి అని అనిపిస్తుందా? అందరికి అనిపిస్తుందా? కొంతమందికి చెప్పాలి. అందరూ వాటర్ అవితే వాటర్ తాగాలనిపిస్తుంది. చదవాలి అని అనిపించకపోతే మీరు బైబిల్ చదవలేరు. వాటర్ తాగాలి అని అనిపిస్తే వాటర్ తాగడానికి అది కూడా మీరు బాగా ఇప్పటి నుంచి వాటర్ తాగాలనుకోండి, అది ఎవరు మాట్లాడతారు అంటే దాహం వేస్తే వాటర్ తాగుతున్నారు, ఆకలి వేస్తే అన్నం తింటున్నారు. మరి బైబిల్ చదవడానికి ఏమయ్యాలి? మీకు లోపల ఏమయ్యాలి? దీన్ని ఏమంటారు తెలుసా? ఆసక్తి, శ్రద్ధ, ఆసక్తి. మీరు బైబిల్ చదవడానికి ఎంత ఆసక్తి ఉంటారో తెలుసా? అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి. వాటర్ తాగేస్తే దగ్గర తిరుగుద్ది, ఆహారం తింటే ఆకలి తిరుగుద్ది. బైబిల్ చదివితే ఏం జరుగుతుంది తెలుసా? ఆత్మీయంగా మనం ఎంతో తృప్తిగా ఉంటాం, మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉంటాం. అందుకే ఈరోజు చాలా మంది చెప్తున్న విషయాలు ఏంటంటే, బైబిల్ చూస్తుంటే నేను ఒక మాట్లాడాను తెలుసా? ఇలా బైబిల్ క్లోజ్ చేసి దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు ఇట్లా అడిగిన, దీన్ని ఏమంటారంటే పక్కనే కూర్చున్న భావం తెలుసా? ఇలా అంతే పరిశుద్ధ గ్రంథం అంటారు. దీన్ని ఏమంటారు? పరిశుద్ధ గ్రంథం. ఎట్లా చెప్పాము పరిశుద్ధ గ్రంథం అంటే? వెంటనే అమ్మాయి బైబిల్ ఉంది ఆల్రెడీ, షాప్లో బైబిల్స్ ఇస్తాం కదా, వెంటనే చూసి ఇలా ఇక్కడ రాసుకున్నాం పరిశుద్ధ గ్రంథం గురించి నువ్వేమనుకుంటున్నావు అన్న. వెంటనే అన్నాను మీ మాట, ఏమనుకుంటున్నామంటే అది పరిశుద్ధ గ్రంథం. వాటర్ తాగితే నీకు దప్పికి తెలియదు కదా. పరిశుద్ధ గ్రంథం చదివితే ఏమైందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చదివితే నీకు ఏమైందో తెలుసా అన్న. ఏమైంది అంటే నీకు ఏమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధ గ్రంథం చదివితే పరిశుద్ధత వస్తుంది. నిజంగా చూడండి, పరిశుద్ధ గ్రంథం చదివితే పరిశుద్ధత వస్తుంది అని నిజంగా ఆ విషయం తెలిస్తే ఆ వ్యక్తి పరిశుద్ధ గ్రంథం చదవకుండా ఉండగలుగుతా? అసలు పరిశుద్ధత ఎవరిస్తారు చెప్పండి? వాళ్ళంటే ఎవరు ఇవ్వచ్చు, కానీ పరిశుద్ధత ఎవరికి ఇస్తారా? అది కేవలం వాక్యం చదివితేనే వస్తాం. అంత గొప్పతనం బైబిల్లో నాకు తెలిసి. నిజంగా ఈ బైబిల్లో నుంచి మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఆరాధన వాక్యం చెప్తున్నాం అన్నమాట. ఈ నా మాట కాదు, బైబిల్లో ఉంటాం సార్. ఇలాంటి బైబిల్ మనందరం గౌరవించాలి. బైబిల్లో వాక్యం చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఆరాధన కొరకు ఒక చిన్న వాక్యం చదువుకున్నాం. కీర్తనలు అందరికీ కీర్తనలు కాదు, 77వ కీర్తన, 77వ కీర్తన అందరికీ. వాక్య వ్యవస్థ తెలిసి ఈరోజు వాళ్ళు ఒకవేళ చదవలేకపోతే చదువులేదు ఎవరన్నా. 77వ కీర్తన మరి 14 చదువుదాం. ఫస్ట్ రచన చదువుతాం, ఇప్పుడు చదువుతారు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. అది చూసారా? ఇక్కడ ఎంత ఆశ్చర్య పదాలు వచ్చిన ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. దేవుడు ఎవరంట? ఆశ్చర్యక్రియలు. ఆశ్చర్యక్రియలు ఈ ప్రపంచానికి ఎవ్వరు జరిగించగలరు. ఆశ్చర్యంగా ఆశ్చర్య రీతిలో జరిగించే దేవుడు నీవు అంతా నీవే అంతా నీవే అంటే అర్థండి, ఇక నీవు కాక ఎవరు లేరయ్యా అని జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. ఎందుకు దేవుడు బైబిల్లో అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగించాడు తెలుసా? ఎందుకు? ఎందుకరా ప్రభువా నువ్వు ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడివే, కానీ ఎందుకు ఆశ్చర్యక్రియలు జరిగిస్తున్నావు అంటే జనముల్లో దేవుడి శక్తి అంటే తెలుసుకోవాలి. కరెంటు తీగ యొక్క శక్తి ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళే పని చేస్తున్నారు. కరెంటు తీగ పట్టుకుంటారా చెప్పండి? పట్టుకోరు. ఎందుకంటే పట్టుకోకపోతే దానికి కరెక్ట్ పవర్ తెలుస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి తెలుసుకోవాలంటే కొన్ని కార్యాలు చూడాలి. ఇక్కడ చిన్న అండర్లైన్ తీసుకుంటే జనములలో నీ శక్తిని, నీ శక్తి దేవుని శక్తి. ఎంత గొప్ప శక్తి తెలుసు దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ క్రైస్ట్ అంటారు, ద పవర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క శక్తి.
కనబడేది ఉంటుంది, కనబడదు ఉంటుంది. కనబడే శక్తి, కనబడేది. దీన్ని ఏమంటారంటే దృశ్యమైనది, అదృశ్యమైనది. ఇప్పుడు కనబడే శక్తి ఒకసారి చెప్తారు ఎవరన్నా. కనబడే శక్తి ఎక్కడెక్కడ దేవుడి శక్తి కనపడుతుంది. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పిన బాగుంటుంది అనిపిస్తుంది, కానీ పర్లేదు ఓవరాల్గా చెప్పవచ్చు. దేవుడి శక్తి మీకు కనపడతా ఉంది, ఎక్కడెక్కడ కనపడుతుంది. ఒక్క పాయింట్ చెప్పండి, ఎక్కువ చెప్పొద్దు. ఎవరైనా చెప్తే చెప్పండి పర్లేదు. జయదీప్ ఏమంటాడంటే మీరు సాక్ష్యాలు చెప్తున్నారు కదా, అది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు దేవుడు పెద్ద కార్యం చేశారు అంటే. ఇంకా ఇప్పుడు వాస్తవం ఏంటంటే నేను అనేది ఏంటంటే కనపడేది చెప్తున్నాను, క్లియర్గా చెప్పాలి. సృష్టి ఎక్కడికి ఆలోచించడం. ఒక్కసారి మీరు కొంచెం బయటకు వెళ్ళి అంటే ఎలా చెప్తున్నాను, మీరు బయటకు వెళ్ళి జస్ట్ మీరు తల పైన ఎత్తండి. ఏం కనపడక పైన ఎవరమ్మా చేసింది ఆకాశం. కనీసం సంవత్సరాల జనానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు. ఆరాక మూర్తి గారిని ఒక ఆయన అడిగాడు, దేవుడు ఎక్కడ అంటే బయట తీసుకుని చూడాలి. ఆకాశమున అడుగరాదా అంతరిక్షము చెప్పలేదా. ఏంటంటే ఎదలుతాం ఆకాశం చూడు, ఎవడు సూచించాడు దీన్ని. చూడు పైన కట్టమైన ఆకాశం. ఒకటి నువ్వు కూర్చున్న భూమిని అడుగు. భూమి ఎవరు కలిగి చేశారు? భూమిని కలిగి చేశాడు, ఆకాశం సృష్టించాడు. మరి ఇంకా చెప్పాలంటే చంద్రుడిని, నక్షత్రాలను, సూర్యుడిని శక్తి చూసారు ఎట్లా కనపడుతుందో. ఇదంతా కనపడే శక్తి అనమాట. పొద్దున్న రాత్రి పగలవుతుంది, పగటికి పగలు బాగు చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుస్తుంది. పగలు వస్తుంది, సాయంత్రం ఏం కావాలి చెప్పడం. అసలు నక్షత్రాలు చూడండి, ఎన్ని నక్షత్రాలు తెలుసా. ఆయన శక్తి ఎంత గొప్పదో చూడండి. అసలు మీకు తెలుసా లేదు, ఇక్కడ పగల ఉంది కదా. ఇప్పుడు అమెరికాలో ఎట్లా ఉంటుంది తెలుసు వాతావరణం, నైట్ ఉంటుంది. ఇంకొక రాత్రి ఇంకో రాత్రి. అదేంటో ఇదంతా చక్రాన్ని దేవుడు చక్కగా తిప్పుతున్నాడు. ప్రకృతి చక్రాన్ని దేవుడు చక్కగా తిప్పుతా ఉన్నాడు. ఇంకా ఆయన శక్తి ఎటువంటిదంటే అసలు నక్షత్రాలు ఎన్నో చెప్తారమ్మా పిల్లలు. ఇక్కడ శృతి ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని అంత చెప్ప అడుగులోనే చెప్పడం. శృతి ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఏంటమ్మా? ఇప్పుడు అది అనంతం ఏం చెప్పడమ్మా, అనంతం. నక్షత్రాలు తెలుసా, అది లెక్క పెట్టలేదు. కానీ వాటన్నిటికంటే దేవుడు ఏం చేశాడో వేరు పెడతాడు. ఎంత శక్తివంతుడు చూడండి. నక్షత్రం పెద్దదా, భూమి అనే గ్రహం పెద్దదా? నక్షత్రమే పెద్దదా. భూమి అనే గ్రహం చాలా చిన్నది. ఎట్లా అంటే భూమిని దేవుడు విచిత్రం విషయం తెలుసా. మనం ఒక పాట కూడా పాడతాం, ఎందుకు తెలుసా ఆ పాట? శూన్యములో ఈ భూమిని ప్రేరాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఆ పాటకి చాలా ఫస్ట్ ఏంటంటే తెలుసా, ఆగాధ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. అసలు శూన్యములో ఈ భూమిని ఏం చేశాడు చెప్పండి, అలా వేలాడదీశాడు. కంచెలు ఉంది కదా, కంచెలు నిలబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా పట్టుకోవాలి, ఇంకేం చేయొచ్చు? ఏదో కంచెలు కావాలి, పైకి లేగలిగారు. ఏదో ఒక సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకుండా ఈ కంచెలు నిలబడదు. ఇది శూన్యములో చిన్న కంచెలు నిలబడలేకపోతున్నామా. ఇప్పుడు ఈ భూమిని కూర్చున్న భూమి లేదో, ఇది ఒక గోళాకారంలో గ్లోబులో ఉండి ఎవరు పట్టుకోరా, ఏ సపోర్ట్ లేకుండా ఎవరు ఇలా ఉండటం ఒక ఎత్తు అయితే ఇది మళ్ళీ తిరుగుతుందంట. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఉండటం ఒక ఎత్తు మళ్ళీ తిరుగుతుందంట. ఎలా తిరుగుతుంది? భూమి తన చుట్టూ తను తిరుగుతుంది, ప్లస్ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. దాన్ని ఏమంటే కక్షాకారం అన్నమాట. ఒక చిన్న కక్షలో తిరుగుతాము. అసలు నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆయన శక్తి కనబడేదిగా కనబడుతున్నాడు. వెనకమాల ఎంతో కనబడకుండా ఉంది, కానీ మనం చూస్తున్నాం ఇదంతా క్లియర్గా చూసారా. కాబట్టి ఇది కనబడే శక్తి. అందుకే ఈ వాక్యం ఏమంటాడంటే, ప్రభా ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, జనములో నీ శక్తిని నువ్వు కనపరుచుకున్నావయ్యా. నీ శక్తి ఎంత గొప్పది ప్రభా. ఇందుకే ఇక్కడ మనం అండర్లైన్ చేసిన పాయింట్ రెండో లైన్లో నీ శక్తి, నీ శక్తి.
సరిగ్గా గుర్తుపెట్టుకుంటున్నాం. 2020 సంవత్సరాల క్రిందట దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు వచ్చాడు సుప్రభు లోకానికి అంటే చాలా కారణాలు. ఈరోజు నేను ఆరాధనలో మీకు ఒక కారణం చెప్తాను. ఏంటో తెలుసా? నేను ఎంత శక్తిమంతుల్లో, నీ మధ్యనున్న దేవుడు ఎంత శక్తిమంతులో నీకు తెలియాలి. అందుకని దేవుడు తన శక్తిని ఆయన తిరుగుతున్నప్పుడు జనాల్లో 33 సంవత్సరాలు ఎంత సంచారం చేశాడు. చివరి 3.5 సంవత్సరాల్లో తన శక్తిని చక్కగా బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడంటే పాయింట్లు చెప్తాను. మొదటి పాయింట్, ఆయన శక్తిని ఎలా బయలుపరిచాడు. ఒకటి, బైబిల్లో లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం. అందరికీ లోకాసు వార్త 7వ అధ్యాయం. ఒక్కొక్క పేరు పెట్టుకుందాం. లోకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయించుచున్నవారు. ఇక్కడ చూడండి, ఏడవద్దు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? భయంకరంగా ఏడుస్తుంది. ప్రాబ్లం ఏంటి చెప్పగలరా? ఎంతమంది కొడుకులు? ఒకటే. భర్తలు ఎవరు ఉన్నారా? చూసారా? భర్తలు లేరు, ఒక్కడే కొడుకు అంటారు. ఎంత భయంకరంగా. ఇప్పుడు కొడుకు లేడు, భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు. భయంకరంగా ఏడుస్తుంది. ఇప్పుడు ఆ తెలివితే నేను అంటాను, ఎలా అంటాను తెలుసా? అమ్మ, నీకు చంద్రుడు తెలుసా భలే ఉంటాడు, నీకు సూర్యుడు తెలుసా భలే ఉంటాడు, నీకు ఎక్కడ నిమ్మతం ఉంటుంది తెలుసా బాబు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఆమె ఏం రాదు చెప్పండి? ఆదరణ రాదు. ఇట్లాంటి వ్యక్తిని ఎగ్జాక్ట్ గా జాగ్రత్తగా వినండి. ఈ వ్యక్తిని ఆదరించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. ఆడిని పెట్టేశారు, అబ్బాయి మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. జనాలందరూ వచ్చారు, జనం చాలా మంది ఉన్నారు. ఈమె భయంకరంగా ఏడుస్తుంది. ఇప్పుడు ఈమె ఏడు రావాలంటే ఈమెను ఆదరించాలి. ఏం చేస్తే ఈమెకు ఆదరణ కలుగుతుంది? 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు ఇస్తే ఆదరణ పోయిందా? మరి ఏం చేయాలి? ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తే ఆమెకు ఆదరణ వచ్చింది? ఎవరు చెప్పగలరు ఇక్కడ? అల్లాహ్లో బతికించాలి. జాగ్రత్తగా నిజంగా చచ్చిపోయిన పిల్లలను మళ్ళా బతికించాలంటే ఇంకెవరి వల్ల ఇంకా? ఇప్పుడు జనములు, అక్కడ ఉన్న జనాలలో ఆయన శక్తిని ఎలా బయలుపరచాడు తెలుసా? నేను ఎంత సమస్య వచ్చినా సరే నేను వాళ్ళని ఆదరించగలను. నువ్వెంత సమస్యతో బాధపడుతున్నా సరే నీ సమస్యను తీసేయగలిగిన వాడిని, నీ సమస్యలో నేను ఆదరించగలిగిన వాడిని నేనే అని ఆదరించే శక్తిని. ఈ శక్తి పేరు చెప్పండి, ఆదరించే శక్తి. ఈ రకంగా ఆదరించడం ఎక్కడ చూడదు. నేను జనములలో తన శక్తిని, అంటే జనములలో తన ఆదరించే శక్తిని ఎలా బయలుపరుచుకున్నాడు చూడండి. అలా అన్నాడంట, ఏడవద్దు అన్నాడంట. అయ్యా, ఈ మాట నాకు 3 మంది చెప్తున్నారయ్యా, ఇంటికాడి నుంచి చెప్తున్నారమ్మా, ఏడవద్దు, ఎంతకాలం ఏడుస్తావు, అది అదొంది ఇది అని చెప్తున్నారు. కానీ నాకు అసలు నిజంగా ఓదార్పు, నిజంగా ఆదరణ ఎవరు లేదు కాబట్టి దేవుడు అన్నారంట, నా శక్తి ఎప్పటిది కాదమ్మా, నేను చెప్పానంటే చేస్తా, నేను చేశానంటే చెబుతా. అందుకని చెప్పి అద్భుతం. ఆయన చెప్పి చేయకుండా ఏడవద్దు అని చెప్పి దాని కింద వచ్చి లేవన్నాడు. దాని కింద వచ్చి ఆయన నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. ఆయన అతని తల్లికి అతని తల్లిని అప్పగించను. ఈ జరంగా నాకు ఎంత ఆనందం చూడదాం చెప్పండి. నాకు తెలిసి నిజంగా ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు చెప్పండి. అంతెందుకు అసలు 10 లక్షల రూపాయలు పోతే దొరికితే ఎగురుతావు, భయంకరంగా ఎంత ఎగురుతావు తెలుసా? చచ్చిపోయిన అబ్బాయి నిజంగా అప్పగిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవ్వడు, ఎంత ఆదరణ. అంతేగా మనం చెప్పేది. జనములు ఆయన శక్తిని ఎలా బయలుపరుచున్నాడంటే, ఒకటి ఎలా ఆదరించేవాడుగా, అంటే ఆయన శక్తిలో ఏముంది? ఆదరణ, సమస్తమైన ఆదరణ అనుభవిస్తాడు. అందుకే మనం ఈరోజు ఆరాధించాలి. నడిపిస్తా ప్రభా, నేను ఎన్నిసార్లు ఈ సమస్యలో ఉన్నాను ప్రభా, నన్ను ఎవ్వరూ ఆదరించలేదయ్యా, నిజంగా నన్ను నువ్వు ఎంత ఆదరించావు ప్రభా. ఒకరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు తెలుసుకున్నాం. యెషయా 54వ అధ్యాయంలో మళ్ళీ అన్నాడు ఈ మాట. యెషయా 54వ అధ్యాయం చూడండి ఒకసారి. 54వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు
54:11 ప్రయాసపడి జాగ్రత్తగా నోట్ చేసుకోండి మాట. ప్రయాసపడి గాలి వానల చేత పట్టబడి చూసారా ఆదరణ లేక ఉన్నదానా దేవుడు అంటాడు. అయ్యో ఎంతో కష్టపడుతున్నావు, నిజంగా ప్రయాసపడి గాలి వానలు తుఫాన్లు వచ్చి ఏం కొడుతున్నాయో, అసలు కుంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, అసలు ఆదరణే లేదు నీకు. అట్లాంటి ఆదరణ లేదుదానా అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నువ్వు ఏమంటాడు నెక్స్ట్ మాట, నేను నీరాంజనములతో నీ కట్టడలను కట్టుదును. యెరూషలేము మందిరం మొత్తం పడిపోయిందమ్మా. పడిపోతే దేవుడు అంటాడు, చాలా మంది చూసి నవ్వుకుంటారు కదా, ఆదరించలేదు కదా, నేను చూడు బంగారంతో కట్టేస్తాను అన్నాడు. నీలాంజనములతో ఊహించిన రీతిగా నేను అభివృద్ధి చేస్తాను అన్నాడు. ఆ మాట తనకి ఎలా ఉంటుంది? ఎంత ఆదరణమ్మా నిజంగా. ఈరోజు నిజంగా ప్రపంచానికి ఏమొస్తుందో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి. ఈ సమయంలో పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు నిజంగా వాళ్ళు చక్కగా చూసుకున్నారు, చక్కగా బాగున్నావా, తిన్నావా, భోజనం చేసావు, ఎంత ఆదరణ ఉన్నారమ్మ వాళ్ళు. కానీ అలా చేస్తున్నప్పుడు తెగదురుతున్నారు పిల్లలు. ఒకసారి మా అమ్మ అంటుంది నాకు ఏమంటుందంటే, కింద ఉంటుంది మా అమ్మ, మా నాన్న అంటే ఏంటమ్మా అంటే మమ్మల్ని పలికించేవాడు లేరయ్యా. మా అక్కలు బాగా బిజీ తిరుగుతున్నారు అటు ఇటు. వాళ్ళకు తోడు కావాలి వాళ్ళకొకటి. ఆ సమయంలో ఒక మాట చెప్తే చాలు. నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే బాధపడిపోయింది, బాధ మామూలు బాధ కాదు. ఏదమ్మా ఫోన్ చేయలేదా అంటే నేనేం పెట్టక్కర్లేదమ్మా, ఏం చేయక్కర్లేదు, జస్ట్ మన మాటే వాళ్ళకి ఎంత ఆదరణ తెలుసా. ఈరోజు మనం అయితే నిజంగా మనం ఆదరించలేకపోతాము. కానీ డాక్టర్లు కూడా పేషెంట్ని ఇప్పుడు నిజంగా మీరు చూడండి, పేషెంట్ని డాక్టర్లు ఆదరిస్తున్నారా చెప్పండి అమ్మా, మీరు ఆదరిస్తున్నారా? కొంతమంది ఏమో పైపోయిన మాట, మరి కొంతమంది ఆదరణ వచ్చింది. ఏమన్నా చెప్పండి, వెళ్ళగానే వెంటనే ఓపి, వెంటనే మళ్ళీ నెక్స్ట్ 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 మనకి బాగా వేస్తుంది, భయం వేస్తుంది. అసలు ఐసీయూలో ఉంటే మాకు నిజంగా టాబ్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి, మాకు వేరే వాళ్ళు మరి కొంచెం తక్కువగా తీసుకొస్తున్నారు ట్రీట్మెంట్, ఇక్కడే తీసుకోవాలి, ఇంజక్షన్ చేయాలన్నారు. హెల్త్ హాస్పిటల్లోనమ్మా మా బాబాయ్ అన్నారు, మా బాబాయ్ మధ్య రీసెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఉంటే చాలా అవుతున్నాయి ఇంజక్షన్ చేసేవాళ్ళు, మెడిసిన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఐసీయూ బిల్లు తగ్గిస్తూ ఉంటారు ఎమర్జెన్సీ. అమ్మయ్య అనుకున్నాం చూద్దాం, దానికి ఇంకా ఎక్కువ అవుతుంది బాగుంటుంది లోపల అనుకుని మా తమ్ముడి కంటే ఎవరు తెలిసిన ఉన్నారంట, వాళ్ళు ఏది కావాల్సినది కూడా చాలా తక్కువ పడుతున్నాయి ఇస్తానంటే వాళ్ళు అన్నారు, ఇంజక్షన్ కూడా ఇవ్వన్నారంట. ఆ మాట పేషెంట్కి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి, నాతో ఉంటాడు ఐసీయూలో. జనములలో ఆదరించే శక్తిని బయలుపరుస్తున్నారు. ఇతరు తాగాడా ఇంకా చూడండి, ఇంకొక శక్తిని ఎలా బయలుపరుస్తున్నాడు చూద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనం. మార్క్స్ 5:34. అందుకు ఆయన కుమారి విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం కలగడానికి వైపు. అసలు మామూలుగా అయితే రచిత కుమారి అంటే చూడండి ఒకసారి, కుమారి రేపు ఉందా లేదా? కుమారి దీర్ఘం అన్నమాట. కుమారి నీ విశ్వాసం స్వస్థపరచును, సమాధానం కలగము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగాక, నీకు స్వస్థత కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? స్వస్థపరిచే శక్తి. ఎన్ని సంవత్సరాలు తెలిసే రోగం తెలిసిన విషయం చెప్పండి అమ్మా అందరూ. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి. 12 సంవత్సరాల నుంచి. ఈమె ఏం చేసింది తెలుసా? ఒక వైద్యుడు కాదమ్మా, అదే మలసిపోతే దేవుడు చదువుతాడు ఈ మాట. 25 వచ్చిన 5:25 రెండో లైన్ చదువుతాడు. ఆమె అనేక వైద్యులు ఎంతమంది వైద్యులు ఉన్నారంట? వైద్యులు అనొచ్చుగా, వైద్యులు అని ఉంది. వైద్యులు కూడా అనేక స్పెషలిస్టులు ఆమె చూస్తారంట. కానీ వాళ్ళలో శక్తి లేదు. వైద్య శాస్త్రం ఉంది కానీ వైద్య శాస్త్రానికి ఏం లేదు చెప్పండి? ఒక వ్యక్తిని స్వస్థపరిచే శక్తి పవర్ లేదు తెలుసా? నామినల్ తక్కువగానే ఉంది. అనేక వైద్యుల చేత ఏం చేశారు వైద్యులు? ఎన్నో తిప్పలు పడి, తిప్పలు పడుతుందంటే వైద్యులు ఏం చేసుకుంటారు చెప్పండి? వాళ్ళు అసలే బాధపడుతున్న వ్యక్తిని నువ్వు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకో, ఇక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకో, ఈ వీల్చైర్లో ఎక్కడ కాదు అక్కడ అటు ఇటు ఇటు పొల్ల చేసి పెట్టారు.
తిప్పలు పడి ఏం జరిగింది తెలుసా, తనకు కలిగినది ఏమి చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక, చెప్పండి డాక్టర్ శక్తి ఎలా చెప్పండి, ఎంత మాత్రమును ప్రయోజనము లేక, అట్లాంటి జనాల్లో యేసు ప్రభు ఏం చేసింది తెలుసా, 34 రోజుల్లో నీకు స్వస్థత కలుగునుగాక అంటే ఇప్పుడు దేవుని యొక్క శక్తి కూడా చెప్పండి, డాక్టర్లకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం, మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకని ఆయన శక్తిని ఎలా బయలుపరుచుకుంటే, స్వస్థపరిచేవాడిని నేను, ఇందాకేమో ఆదరించేవాడిని, ఆదరణ రూపంలో తన శక్తిని బయటకు పంపించాడు, ఇప్పుడేమో స్వస్థత రూపంలో ఆయన శక్తిని బయటకు కనపరిచాడు. అప్పుడే కాదు, ఇంకో మాట చెప్తాను చూడండి. ఇంకా ఎన్నోసార్లు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎన్ని అనాథ తెలిసిన మీకు నిజంగా దేవుడు ఎంతగా స్వస్థపరిచాడు. ప్రభా నాలో నీ శక్తి ఎంత చక్కగా కనపరిచావు, లేదంటే ఈరోజు నేను బతుకులేదని కాదు ప్రభా, నిజంగా నీకు స్తోత్రం అయ్యని చెప్పాలి. అంతేకాదు మరి 3వ వచ్చేది మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి నీ పాపములు క్షమించబడి ఉన్నవి. తర్వాత 11వ వచనం 2:11. అయితే పాపములు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారుడికి అధికారం కలుగుతారు. 3వ శక్తి ఎలా బయలుపరిచాడంటే, పాపాన్ని క్షమించే శక్తి, పాపాలను క్షమించే వాడిని నేను, అంటే పాపములు క్షమించే శక్తి. చూడండి ఒకసారి ఆలోచించండి, మనుషుల యొక్క పాపాలను క్షమించే శక్తి ఎవరికొందమ్మా, ఎవరికొంద చెప్పండి, ఎవరికి లేదమ్మా ఈ శక్తి. అది చాలా మందికి అర్థంగా ఉంది ఈ విషయం, అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. నాకేంటంటే ఇదేంటి అసలు చాలా మందికి తెలుసుకోలేకపోతున్నారండి ఈ విషయం అనిపిస్తుంది. అసలు ఒక్కోసారి అనారోగ్యం గురించి బయటకు వస్తే అమ్మ ఏమనుకుంటుంది నిజంగా, అసలు మన పాపాలు ఇప్పుడు 2 పాయింట్ పెట్టినా, మనం రక్షించబడ్డాము అంటే రక్షణ అంటే అక్కడ తెలుసా, రక్షణ అంటే అక్కడ చెప్తారు చూడండి. రక్షణ అంటే ఇలా పెట్టుకుంటారు 2 పాయింట్, శిక్ష నుంచి తప్పించబడుట. మళ్ళీ చెప్పండి, శిక్ష నుంచి తప్పించబడుట. అసలు శిక్ష ఎందుకు వచ్చింది, తప్పు చేస్తే శిక్ష. తప్పు ఎందుకు చేశావు చెప్పండి, అవసరం తప్పు ఎందుకు చేశారు మీరు, తిన్న తర్వాత నలుగురు చేస్తున్నారు తప్పు చేయమా, అయ్యగా చెప్పేసి మనం తప్పు ఏదో చేయాలనిపించింది. చెప్పండి తప్పు ఎందుకు చేశారు, అందరు చేశారా కొంతమంది చేశారా, మనం మరి మేము తప్పుదే ఉంటుంది బయట వేసి తిరుగుతూ ఉంటాం, చాలా జాగ్రత్తగా గమనిస్తాం. తప్పు ఎందుకు చేస్తుంది తెలుసా, మనం తప్పులో ఉంటాము, అందుకని తప్పు చేసే ఉంటాము. బైబిల్ ఏం తెలుసా, మనం పాపులు కాబట్టే ఏం చేస్తాం చెప్పండి, పాపం చేస్తాం. అదే పాపం చేశాం కాబట్టి పాపం కాదు. తప్పు ఎందుకంటే నాకు తప్పు చేయాలనిపిస్తుంది అంటే అది నీ బుద్ధి కాదు, నీకు వచ్చే బుద్ధి కాదు. కొంచెం వెనక్కి వెళ్దాం పడి ఒకసారి, మిమ్మల్ని ఎవరైనా సూపర్ బుక్ తీసుకెళ్ళాలి. సూపర్ బుక్ తెలుసా మీకు, ఎక్కడికి వెళ్ళొచ్చాము సూపర్ బుక్ లో, మోషన్ దగ్గర నుంచి నేను పౌల్ గారి దగ్గరికి వెళ్ళొచ్చామా, పౌల్ గారి దగ్గర మళ్ళీ ఆదాం దగ్గర పోదాం వెళ్ళొచ్చా, బాగా నేను మొత్తం ప్రస్తుతం మిమ్మల్ని మొత్తం ఫస్ట్ ఆదాం దగ్గర తీసుకెళ్ళిపోతాను, ఆదాం దగ్గర తీసుకెళ్తాం. నిజంగా ఆదాం ఎవరు తెలుసా, ఉదిత, మీకేమో అవ్వమ్మ, మీకు అవ్వ బయలు గంటలతో మొదలన్నట్టుగా మీకేమో అవసరం మీరు మాకేమో ఆదాం దగ్గర. వాడు చేసిన పని తెలుసా, చిన్నప్పుడు మనకందరూ తెలుసు, దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు, ఏం కలుగుతుందని చెప్తున్నాడు. తెలంగాణ అన్ని జరిగింది, పాపం వచ్చేసింది. ఇప్పుడు అక్కడి నుంచి జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన మూలం, మన జన్యులు, మన బాడీలో, మన డిఎన్ఏలో ఏమో చెప్పండి, పాపం చేసే స్వభావం. అది కుడి పక్కన పాపములు పెట్టాను, ఎడం పక్కన పాపం పెట్టాను. పాపము అంటే పాపం చేసే స్వభావం ప్రతి మనిషిలో ఉంది, అది ఎడం పక్కన పెట్టాను. కుడి పక్కనేమో పాపములు. ఇప్పుడు ఈ పాపం చేసే స్వభావంతో నేనేం చేస్తున్నానంటే పాపాలు చేస్తున్నాను. ఈ పాపాలు వచ్చినాయి. అయితే జాగ్రత్త వినండి, యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, వచ్చి శిలువలో మరణించాడు. మరణించిన ద్వారా రక్తం కాల్చబడింది. ఆ రక్తం వచ్చి ఏం చేసిందండి, ఈ పాపాలు వచ్చబడింది. ఈ పాపాలన్నీ పోయినాయి, ఈ పాపాలన్నీ పోయినాయి. అమ్మయ్య మొదటి భాగం అయిపోయింది. ఇక అయిపోయిందా పరలోకి వెళ్ళిపోవా, ఈ రక్షణ ఇది ఒక భాగం అంతే. అమ్మయ్య మార్మల్స్ పొందాలని, పాపాలను ఒప్పుకున్నాను, బాప్తిస్మం, ఇక అయిపోయింది, గొడవలేదని ఏకంగా వెళ్ళిపోతాను పోవాలి. ఇది ఒక అర్ధ భాగం అయింది, అసలు భాగం ఉంది ఇక్కడ. ఎందుకంటే నువ్వు భూమి మీద బతుకున్నావు కదా, నువ్వు ఇక బతికినంత కాలం పాపం చేయకుండా బతకాలి.
ఇంకోటి తెలుసా, పాపం చేయకుండా బతకాలి, కానీ నువ్వు ప్రతిరోజు నీకు పాపం చేయాలనిపిస్తుంది. ఎందుకు తెలుసా? స్వభావం. నీలో ఈ స్వభావం ఉన్నా, ఈ స్వభావాన్ని బట్టి నీకు పాపం చేయాలి చేయాలి చేయాలి. అయితే నువ్వు చేయకుండా ఉండాలి. చేయకుండా ఉండాలంటే పాపం చేయకుండా చేసే శక్తి ఏంటి? అది దైవ శక్తి. ఆ శక్తిని ఇవ్వడానికి దేవుడు ఇచ్చాడు. ఈ శక్తి ఎవరూ లేరు చెప్పాలంటే. లోకంలో ఎంతోమంది దేవుళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఎంతోమంది దేవుళ్ళు పోతుందా. నేను చాలా తెలుసుకుంటున్నా వాళ్ళు నిజంగా. పాపము చేయకుండా విడిపించగలిగిన శక్తి ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. డౌట్ లేదు. అలా చెప్తున్నా, పాపము చేయకుండా నిన్ను ఆపగలిగిన శక్తి, పాపము చేయకుండా నిన్ను సేవ చేసి నిన్ను రక్షించే శక్తి ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అది ఎలాగో చెప్తాను చూడండి. అది చెప్పిన మనల్ని అర్థం చేసుకోవడం ధన్యులు. చెప్తాను చూడండి, సింపుల్. ఏదో మంత్రం ఇట్లా దేవుడు మంత్రాలు చెత్తకాలు రావు. ఎలా చెప్తున్నాడు చూడండి దేవుడు. ఒకటి, ఈ పాపం చేయకుండా ఉండాలి అంటే మనలో మనం చచ్చిపోయిన దాకా ఏముంటో తెలుసా? ఒక పాత స్వభావం ఉంటుంది. అదే నమ్మకీర్తన శృతి మీరు అర్థం చేసుకోండి. మనలో ఏమన్నా చిన్నపిల్లలప్పటి నుంచి ఉంటుందమ్మా ఈ స్వభావం. పాపం చేయాలి. అందుకే చూడండి, నాకు తెలియకుండా చిన్నపిల్లలు వచ్చాడు కదా, ఆపై అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే ఎవరు చెప్పారు అబద్ధం ఆడమని? ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడా? లేదా నాకు కోచింగ్ సెంటర్లో ఒక ప్రాక్టీస్ చేశాడా? అబద్ధం ఆడాలని 10 సార్లు కోచింగ్ రాశాడా? మన ఆటోమేటిక్గా ఆడుతున్నాడు. ఏంటి ఈ బుద్ధులు అన్ని మీ నాన్న బుద్ధులు అంటే వాళ్ళ నాన్నకి ఎంత కోపం నిజంగా. అదే వాళ్ళ నాన్న బుద్ధుడు బలి కోటేరుకుంటే అమ్మకు వచ్చిందంటే బలి గర్వం పిలువ బలి. వాళ్ళ నాన్న కలరంటే ఈ అబ్బాయి కలరంట, కలరంగా బలి ఉంటాడు. అది మీ నాన్న అబద్ధాలు వచ్చినట్టు మళ్ళీ ఫీలింగ్. అదే స్వభావం అమ్మా. అచ్చం మీ నాన్న ఎక్కడ పోతే బుద్ధులు అన్నట్టుగా ఆ బుద్ధులు వచ్చేసి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ స్వభావం ఏం చేస్తుంది మనిషిని? ఈ స్వభావం మనిషిని ఏం చేస్తుంది? పాపంలో తీసుకెళ్తాయి. అందుకని మనం చనిపోయిన దాకా పాత స్వభావం. అయితే యేసు ప్రభువు ఎప్పుడైతే ఈ పాపాన్ని విడిపించాడో అప్పుడు మనలోకి ఏమొచ్చిందో తెలుసా? మనలోకి కొత్త స్వభావం వస్తాం, నూతన స్వభావం వచ్చింది. ఇప్పుడు మనలో పాత స్వభావం ఉంది, నూతన స్వభావం రెండు ఉన్నాయి. జాగ్రత్తగా. ఇప్పుడు 2 స్వభావాలు ఉన్నాయి కదా, ఉన్నంత మాత్రాన పాత స్వభావం పోదు. పాత స్వభావం కొత్త స్వభావం రెండు ఉన్నాయి. ఈ కొత్త స్వభావాన్ని బాగా బలపరచడానికి మన హృదయంలో, మన ఆత్మలో ఏ ఆత్మ వచ్చాడో? దేవుని ఆత్మ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా, మనలో దేవుని ఆత్మ ఉంది, కొత్త స్వభావం ఉంది, పాత స్వభావం. ఎన్ని ఉన్నాయి చెప్పండి? మొత్తం 3. చెప్పండి ఒకసారి. మొదటిగా 1, 2 అలా చెప్పండి. నమస్కారం. దేవుని ఆత్మ ఉంది, పాత స్వభావం ఉంది. ఖచ్చితంగా ఉంది. మీరు టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఈ 3 ఉన్నాయి కదా, వీటిలో మధ్యలో పాత స్వభావం ఇదేం చేస్తుందంటే పాపం చేయి, అబద్ధమాడు, మోసం చేయి, కబుర్లు చెప్పి అంటా ఉంటుంది అన్నమాట రోజు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది తెలుసా? ఏమంటుందంటే ఈ కొత్త స్వభావం దగ్గరికి వచ్చింది అన్నమాట. ఈ ఫస్ట్ దగ్గరికి వచ్చి కొత్త స్వభావం అంటే నువ్వు బాగా ప్రార్థన చేసుకో, నువ్వు బాగా వాక్యం చదువుకో, క్రమంతప్పుడు మందిరానికి వెళ్ళు బాగా అని ఈ పరిశుద్ధాత్మ పనుల్లో ఏంటో తెలుసా? ఈ కొత్త స్వభావాన్ని బాగా బలపరచడం. ఈ కొత్త స్వభావం ఏం చేస్తుందంటే నువ్వు ఎవరిని పరిశుద్ధాత్మని నువ్వు స్క్రిప్ట్ కూడా వేయచ్చు. తెలిసి చెప్పాలంటే ఈ పరిశుద్ధాత్మ అంటే అని పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ విధేయత చూపించక ఈ కొత్త స్వభావం అనగానే పాత స్వభావం పరిశుద్ధాత్మ చెప్పి సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోగానే ఈ కొత్త స్వభావం అంటే కదా, అప్పుడు ఈ పాత స్వభావం కొంచెం 2 కొట్టుకుంటే మరి కొత్త స్వభావం శక్తి లేదు కదా. మరి కొత్త స్వభావం శక్తి ఎవరిస్తారు? అదే పరిశుద్ధాత్మ శక్తి, అదే దేవుని శక్తి. ఈ శక్తి ఎప్పుడు మీకు ఎవరు ఇవ్వలేరు. ఈ శక్తి ఎప్పుడైతే ఈ శక్తి బలపడితే దాన్ని ఓడించగలరు. కానీ ఈ పరిశుద్ధాత్మ మాట వెళ్ళారు కాబట్టి ఈ కొత్త స్వభావం ఏం చేస్తుంది? డౌన్ అయిపోయింది. అందుకే మళ్ళీ పాపం చేస్తాం. సోమవారం శనివారం అంతా పాపం చేసి ఆదివారం ప్రభు బలం చేయాలి. సోమవారం శనివారం సీరియల్ సినిమాలన్నీ చూసి మన వచ్చి పాడుగా ఆరాధన అంతా ఉంటుంది. నీకు అవును ఎవరు తెలీదు. సోమవారం నుంచి శనివారం మీకు చరిత్ర అంతా తెలుసు. దేవుని పాట సరిగా మనం బెగబట్టుకుని పాడతాం, కానీ రాదు పాట. ఎందుకంటే ఆ వారం అంతా నువ్వు చేసిన పథకం దేవుని తెలుసా. అందుకే నేను చెప్తున్నాను, దేవుని కొన్ని శక్తి అని తెలుసా? ఇటు కుడివైపు పాపం నుంచి విడిపించే శక్తి ఉంది. ప్లస్ రెండోది ఏంటి? నిన్ను పాపంలో పడేయకుండా, పాపంలో పడిపోకుండా కాపాడి పాపం చేయకుండా జీవించే శక్తి. 2 జరిగితేనే నువ్వు పరలోకం వెళ్తావు ఖచ్చితంగా. ఇది జరుగుతుంది చాలా మందిలో, కానీ ఇక్కడ వస్తున్నాం పెద్ద ప్రాబ్లం. అయితే ఈ 2టిని ట్యాకిల్ చేసే మంచి శక్తి ఎవరో తెలుసా? అది ఆయన బయలుపరిచాడు. ఆయన
బయలుపరుచుకున్నాడు. దీన్నే పాపం నుంచి విడిపించే శక్తి, పాపం చేయలేకుండా జీవించే శక్తి. ఇది మూడోది. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే ప్రభా. జనవరిలో నీ శక్తిని ఎలా ప్రత్యక్షపరుచున్నావు అంటే ఆదరించే వాళ్ళని ప్రత్యక్షపరుచున్నావు, స్వస్థపరిచే వాళ్ళని ప్రత్యక్షపరుచు, పాపము విడిపించి పాపము చేయలేకుండా. ఇది అందుకు మనం ఆరాధించాలి. 3. ఇక 4వది ఇంకా ఎలా ఆయన శక్తిని ప్రత్యక్షపరుచుకున్నాడంటే చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగే చెప్పి రాజులు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. చూడండి, దీని అర్థం ఏంటంటే అసాధ్యాలను సాధ్యం చేసే శక్తి. శక్తి ఎటువంటి చెప్పండి. ఆ చచ్చిపోయి రాజు మీకు అందరూ తెలుసు. ఎన్ని రోజులైంది? 4 రోజులు. ఇప్పటికీ అమ్మో సమాధానం పెట్టేశారు. అసలు లాజరు చచ్చిపోయి మళ్ళీ బయటికి రావడం ఇంపాసిబుల్, అసాధ్యమైన విషయం. కానీ ప్రభు చేసినట్టు చెప్పండి, లాజరు బయటికి రా వచ్చేసాడా లేదా అంటే ఇక్కడ అసాధ్యమైన విషయాన్ని ఏం చేసినట్టు చెప్పండి సాధ్యపరిచే శక్తి జనాలు కనపరచు. అంటే దీని అర్థమైపోయింది, నేను చేయగలిగింది ఏది లేదు, నేను ఏదైనా చేయగలను, ఆయన ఏదైనా చేయగలను తలుచుకు ఆయన అనుకుంటే. అందుకని అసాధ్యములను సాధ్యం చేసే శక్తిగా ఆయన బయలుపరుచుకున్నాడు. ఇది ఎన్నోది? 4. ఇప్పుడు మీరు అద్భుతాలు ఆచార్య చదువుతున్నారు కదా, 5:2 చాప్టర్ తీయండి ఒకసారి ఆన్సర్. చదువుతున్నారు కొంతమంది. 5:2 చాప్టర్ ఏ అధ్యాయం ఉంది? 4 ఉంది కదా. రిఫరెన్స్ చెప్పు ఒకసారి. 5:2 చాప్టర్ ఏదో ఏ అధ్యాయం? మొత్తం 5:2 చాప్టర్ తీయండి ఒకసారి అందరూ. 5:2 చాప్టర్ ఎక్కడ తీయండి ఒకసారి దేవుళ్ళు. చివరికి వచ్చేసాను. 2 విషయాలు చెప్పేసి ముగించాను. మత్తయి సువార్త మార్పులకు లోకాలు నేను తీయండి. నేను చెప్పాను చదవమని చెమట ఉపయోగం అంటే చదువుతూ ఉంటారు కదా దేవుడు. అందుకని మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ చదవండి. అందుకు ఆయన వారి యొద్దకు వెళ్ళడని చెప్పి పచ్చిక మీద కూర్చుండబెట్టని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చి శిష్యులు జనములకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 కప్పులు. మొత్తం 2 చేపలు 2 చేపలు. అవి యేసు ప్రభు చేతిలో ఏమేమి చెప్పండి ప్రార్థన చేసుకుని ఆశీర్వదిస్తే 5,000 ఉంటున్నారట 12 కప్పులు. అంటే దీని అర్థం తెలుసా, జనాలు తన శక్తిని ఎలా ప్రచురం చేస్తున్నారంటే ఆశీర్వదించే శక్తి. ఆశీర్వదించే మీరు ఆచరణ మాట పిల్లలు కూడా పాట పాడుతుంది. పాట చేస్తే నీకు ఇది 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా 5,000 మందికి నీవు పంచగా యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లలు నేను యేసయ్యా ఇలా పాడతాం. మీరు చిన్నపిల్లలు ఇంకో పాట పాడతారు. తెలుసా మా పాట వచ్చా మీకేమో? 5,000 ఇంగ్లీష్లో ఉంటుంది పాట. ఎంత ఆశ్చర్యంగా చూడండి మాట. అంటే ఇక్కడ ఏంటి ఎలా ఇక్కడ 5,2 చేపలు దేవుడు అంత అద్భుతం చేయడం కారణం ఏంటి అంటే నేను ఎంత ఆశీర్వదించేవాడో తెలుసా. నేను ఎంత ఆశీర్వదిస్తానో నేను అసలు నీకు తెలియదు. అంతగా ఆశీర్వదించేవాడిని నేను. అంత శక్తి ఉంది నాలోని ఆశీర్వదించేవాడిని అని ఆశీర్వాదంలో ఆయన శక్తిని బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఇది ఎన్నో వచనము? 5వ విషయం. 6వ విషయం కూడా చెప్తాను. 6వ విషయం లోకాసువార్త 19వ అధ్యాయం. లోకాసువార్త 19వ అధ్యాయం. లోకాసువార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి ఇంకో శక్తి ఉంటుంది. దేవుడు జీవితాలను మార్చే శక్తి. జీవితాలను మార్చే శక్తి.
జక్క ఎటువంటి ఫస్ట్ పాపి సుంకరి ఒక దెబ్బగా జీవితాన్ని మార్చేశాడు. ఎడుగు అవుతున్నాడు నిజంగా. ఈ షర్టు మార్చి ఇంకో షర్టు చూసినా, ఒక షర్టు మార్చి ఇంకో షర్టు తీసుకొని తీసేకి ఎవరికి ఉంది? ఎవరికుందమ్మా? షర్టు మార్చి ఇంకో షర్టు ఇచ్చేసేకి సౌత్ ఇండియాకి లేదు చెప్పరే. అదే సౌత్ ఇండియాకి రోజు మార్చుకుంటే ఏమైంది? కానీ ఈ వ్యక్తి బాడీ వ్యక్తి మంచి వ్యక్తి చేయండి. ఏ షాప్కి వెళ్తారు, ఏ సౌత్కి వెళ్తారు, ఏ వెస్ట్కి వెళ్తారు, ఏ ఈస్ట్కి వెళ్తారు, ఏ నార్త్కి వెళ్తారు, ఎటు వెళ్ళినా సరే జీవితాలు మారు. కానీ యేసు ప్రభు గొప్పవాడు. తన శక్తిని ఎలా బయలుదేరంటే మనుషులు కూడా మార్చేస్తాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. మరి ఎందుకంటే పాస్టర్ గారు మరి వీళ్ళు మారలేదంటే ఇవాళ అవకాశం షర్ట్ అదే చెప్తాం. మీకు షర్ట్ కొడతాడమ్మా ఆయన. షర్ట్ క్లాత్ నీ దగ్గర పెట్టుకొని ఎందుకు మారలేదంటే, ఎందుకు షర్ట్ అవ్వట్లేదంటే నేనేం చెప్పను, షర్ట్ నీ దగ్గర పెట్టుకున్నాం క్లాత్ టైర్లు మంచి టైర్లు ఎందుకు మా షర్ట్ మంచిలాగా కొట్టలేదు ఇచ్చారు. చాలా మంది జీవితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఏదైనా నీ దగ్గర పెట్టుకో, కానీ నీ జీవితాన్ని మాత్రం నీ దగ్గర పెట్టుకో. ఎవరికి ఇవ్వాలి? చూసారా, మన హృదయాన్ని దేవుడికి అర్పించుకోవాలి. మన జీవితంలో మనం అప్పగిస్తే ఆయన ఎలా మారుస్తాడు చూడు. ఎంత చక్కగా మరి బట్టలు ఉతికి ఐరన్ అనిపిస్తే ఏం చేస్తాడు? ఎంత చక్కగా నీట్గా చేసిస్తాడో నిజంగా. గంజి పెట్టేవాడు మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకా చక్కగా. మరి నిజంగా ఆఫ్టర్ ఆయనకి అంత శక్తి ఉంటే నీ జీవితం జరిగిపోయిందా? బాగా ఉతికేస్తారా జనాలు? బాగా ఉతికి ఎండ కూడా వేస్తారా? గంజి కూడా పెట్టారా? అవునయ్యా, గంజి రోజు పెడుతున్నారు మా ఇంట్లో అందరూ. మామూలు పెట్టారు, గంజి పెట్టాలి బట్టలకి. మీకేమో అందరూ రకరకాల గడ్డి పెడతారు. అంటే భయంకరం. అయినా పర్లేదు, నలిగిపోయావు బాగా. అవునయ్యా, భయంకరంగా నలిగిపోయాను. ఇప్పుడు ఎంటర్ వేసేసారు. అంటే ఏం పర్లేదు, నెక్స్ట్ అదే వస్తున్నాడు పర్లా. ఎందుకంటే నేను ఐరన్ చేసేవాడిని. నేను ఐరన్ చేస్తాను చక్కగా. నేను మూర్తిగా చక్కగా చేసేది అంత చక్కగా ఉంటుంది చూడండి. మంచిగా అంత గొప్ప శక్తి దేవుడు జీవితం. ఈరోజు మనం ప్రభుని ఎంత ఆశ్చర్యంగా స్తుతించాలి తెలుసా? ఈ రాత్రి నా పాపి నేను నన్ను ప్రభా నువ్వు రక్షించి నా జీవితాన్నే మార్చేసావు ప్రభా. ఇది ఎన్నో శక్తి తెలుసమ్మా. చూడండి ఆయన శక్తిని ఎలా ఎలా బయలుపరుచుకున్నాడు. ఇంకో శక్తి ఏంటి తెలుసా? ఇంకో శక్తి మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త చివరికి వచ్చేసారు పాయింట్ చెప్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం ఎన్నో వచ్చిన అంటే 8వ వచనం. ఎందుకనగా ఆయన పవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వార్త చేయు, మరియు ఆయన నీ పేరేమని అన్నట్టుగా వాడు నా పేరు సేన ఎనక మేము అనేకులము. అంటే అర్థం తెలుసా? ఇక్కడ దేవుడు తన శక్తిని ఎలా బయలుపరిచాడంటే దెయ్యాల నుంచి విడిపించుదా. అపవాద శక్తులు, క్షుద్ర శక్తులు, మంత్రశక్తులు, చేతబడి శక్తులు, చెల్లని శక్తులు, కండ పిశాచాలు. మాట్లాడితే భయం వేస్తుంది కదా. ఎనిమిది తీసేయటం, మరి నిమ్మకాయ కోసి బయట వేయటం, కారాలు వెళ్ళటం, తొక్కుకుంటూ వెళ్ళటం. ఇది చూస్తే అంత భయపడిపోతారు జనాలు. చాలా మంది భయం. ఆ దిష్టి ఈ దిష్టి మొత్తం మీకే. చాలా మంది దిష్టి పెట్టారు. మీకు ఏమైనా అయిందా? ఏం పర్వాలేదు, గుర్తుపెట్టు, దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా. ఆ దెయ్యపు కార్యాలు, దెయ్యపు శక్తి నుంచి చూపించే శక్తి యేసు ప్రభు ఒక్కడిగా ఉంది. ఎవ్వరు లేదు ప్రపంచం. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఆ దేవుడు చేసి అలా బయలుపరుచుకున్నాడు. ఇది 6వ విషయం. 7వ విషయం. ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 37వ వచనం, చివరి వచనంలో చదువుతున్నాను. చివరి వచనం. అయినను మనం వారికి అభ్యంతరం కలిగించకూడనట్లు నీవు సముద్రం పోయి గాలకు వేసి మొదటి పైకి వచ్చి చేపలు పట్టుకొని దాని నోరు తెచ్చిన ఎడల ఒక శిఖరి చెడును దాన్ని తీసుకుని నా కొడుకును నీ కొడుకును వారికి ఇవ్వమని అతనితో చెప్పాము. ఇప్పుడు పేరుకు పన్ను పెట్టాల్సి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? అవసరాలు తీర్చే శక్తి. నీ అవసరం ఏంటో దేవుడు తీరుస్తాడు. పేరుకు పన్ను పెట్టాలి. ఇప్పుడు డబ్బులు లేవు, కానీ ప్రభు ఏం చేసింది చెప్పండి? ఆశ్చర్యంగా మత్తయి 17:37 ఉంది మాట చెప్పవచ్చు. మత్తయి 17 చివరి వచ్చు 27 పేతురుకి అవసరాలు తీర్చాడు అన్నమాట. అంటే అటువంటి నీకు ఎన్నో ఈ అవసరాలు ఎవరి వల్ల కావట్లేదు మనం తీర్చడం. ఎంతమంది తీర్చినా ఇంకా అవసరాలు ఎంతకాలం కలపమంటారు, ఎదురు తీర్చమంటా ఉంటారు. కానీ దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన శక్తి అటువంటి ఎంత గొప్ప దేవుడు చూడండి. మన అవసరాలను తీర్చే శక్తిగా దేవుడు అలా బయలుపరుచుకుంటూ వచ్చాడు. మాట చెప్పాలని ఇప్పుడు మొత్తం నేనేమో ప్రాప్తున్నాను చూడండి.
ఇప్పుడు చెప్పండి, జనములలో ఆయన శక్తిని ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు? 8.1 ఆదరించేవాడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. 2 స్వస్థపరిచేవాడు. 3 పాపములను క్షమించేవాడు. 4 ఈ పాపం క్షమించిన 2 పాయింట్లు ఉన్నాయి. పాపం విడిపించేవాడుగా, పాపం చేయకుండా పాపం మీద జయం కూడా ఇస్తున్నాడు. 4 అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడు. 5 5 ఆశీర్వదించేవాడు. 6 ఏంటి? జీవితాలు మార్చేసి, జీవితాలు మార్చే ఆటలే చేసుకో, జీవితాలు మార్చే. తర్వాత పవిత్ర ఆత్మ అంటే అపవాదం జయించే శక్తి, అపవాదం నుంచి విడిపించే శక్తి. తర్వాత అవసరాలు తీర్చేసి. చూసారా మరింత శక్తిగా దేవుడు లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జనాన్ని పొందుతాను. ఆయన శక్తి అంటే తెలుసుకుందాం వచ్చారు. ఒకవేళ ఎవరన్నా దేవుడి శక్తి అని తెలుసుకుందాం అనుకుంటారా? ఇది ఆయన శక్తి, ఆయన గొప్ప శక్తి. ఇది నిజంగా ఈ రకంగా ఎవరు చేయలేదు నిజంగా. కాబట్టి ప్రభా నేను ఒక మాట చెప్తున్నాను. ఇంకా మూలవాక్యం చదివేదాం 77 కీర్తనలో అది ఆ పై వాక్యం చదవండి. ఆ పై వాక్యం 17 లేదా 16 14 71 కీర్తనలో ఇప్పుడు చదివే వాక్యం పై వాక్యం చదవాలి. దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు చెప్పండి. ఎట్లాంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడా? ఏంటయ్యా ఈ దేవుని యొక్క స్పెషల్? ఈ దేవుని శక్తి ఏంటంటే కింద వచ్చు ఆశ్చర్యక్రియలు. చూసారా? ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు నీవే, జనములోని శక్తిని నీకు ఇట్లా నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చొని మీ జీవితంలో నిజంగా ఒకసారి మీ అవసరాలను తెలుసుట్లా దేవుడు ప్రభా నిజంగా నీకు నీ జీవితాన్ని మార్చలా, నీ పాపాన్ని విడిపించలా, నువ్వు పాపం చేయకుండా దేవుడు హెల్ప్ చేయట్లా. చూడండి ఇక్కడే కనబడుతుంది మీకు. మిమ్మల్ని ఆదరించడా దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదించలా. చూడండి నిజంగా ఆశ్చర్యం. ఇలా ఒక్కొక్కరు అర్థం చేసుకొని ఇది నిజంగా ప్రభా నువ్వు మాలో ఈ శక్తిని కురిపించావయ్యా, నీ స్తోత్రమయ్యా ప్రభుకి ఆరాధన చేసుకున్నావు. క్లుప్తంగా అందరూ వినపడేటట్టుగా చిన్న చిన్న ఆరాధన చేయాలి. అందరూ వినపడాలి. అట్లా చేయండి. మహాశక్తి కలిగిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారి కలిగిన గొప్పవాడ, మీకు వందనములు స్తుతులు స్తోత్రం నాయన. అయా ఇప్పుడు చెప్పిన ప్రతి మాటలు బట్టి ప్రభా మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. కీర్తనలు తండ్రి 70 వచనం సెలవిస్తున్నారు నా ప్రభా. అయా ఇదిగో నా తండ్రి నీ ఆశ్చర్యకరాలు నా తండ్రి, జనములకు నా తండ్రి దేవుడు నా తండ్రి నాయన నీవే కదయ్యా. జనములో నీ ఆశ్చర్యకర శక్తిని నా తండ్రి నాయన ప్రత్యక్షపరిచే గొప్ప దేవుడు కదా ప్రభా. అయా నీకు వందనములు స్తుతులు స్తోత్రం నా తండ్రి. అయా ఇది నీ ఆశ్చర్యమైన కార్యము నా తండ్రి. అయా నీ యొక్క శక్తిని ప్రభా నా తండ్రి అయా చక్కగా మనకు తెలియపరిచిన గొప్ప దేవుడు నా తండ్రి నాయన. అయా ఇదిగో నా తండ్రి యొక్క శక్తి నాకు ఎంత గొప్పదో ప్రభా తండ్రి ప్రభా. అయా ఆదరించే శక్తి నా తండ్రి ప్రభా. అయా నిజమే తండ్రి ప్రభా. మా కలిగిన అనేక బాధల్లోనూ మరి దుఃఖంలో ప్రభా అయా ఉండిపోయినప్పుడు నా తండ్రి నీ మాటల ద్వారా శక్తి ద్వారా అయా మన ఆదరించిన గొప్ప దేవుడు నా తండ్రి. ఆదరించిన మా దేవ మీకు వందనములు స్తుతులు స్తోత్రం నా తండ్రి ప్రభా. అయా స్వస్థపరిచే శక్తి గల దేవుడు నాయన నిజమే ప్రభా. అయా నాకు మా కుటుంబంలో కలిగిన అనేకమైన రోగములు నా తండ్రి అయా మాకు వచ్చినప్పుడు ప్రభా అయా మమ్మల్ని స్వస్థపరిచిన మా దేవుడు నా తండ్రి. అయా స్వస్థపరిచే దేవుడు శక్తిగా ఉన్న తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మా తండ్రి పాపములను క్షమించే శక్తి దేవా. అయా నిజమే తండ్రి నాయన మమ్మల్ని పాపము నుంచి విడిపించి అయా నా తండ్రి మా పాపం నుంచి ఆయన విడిపించి నాయన అయా పాపము చేయకుండా కాపాడుతున్న శక్తి కలిగిన దేవుడు తండ్రి ప్రభా. అందును బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయా అనేక తండ్రి ప్రభా. అయా మా తండ్రి మా పట్ల చేసిన గొప్ప దేవుడు నా తండ్రి నాయన ఆశ్చర్యకార్యాలు ప్రభా. అయా మా పట్ల జరిగించిన గొప్ప దేవుడు నా తండ్రి. అసాధ్యమైన కార్యాలు కూడా అయా మా పట్ల చేసిన గొప్ప దేవుడు అయ్యా. అటు శక్తి కలిగిన గొప్ప తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రం నాయన. అయా తండ్రి నాయన ఐదో మాట నీ యొక్క శక్తి నా తండ్రి ప్రభా. అయా మాతో జీవితాలను మార్చిన శక్తి ప్రభా. అయ్యా నిజమే తండ్రి ఒకప్పుడు ఎలా ఉన్నామో ప్రభా. అయా ఎప్పుడు నా తండ్రి నీ నామం అభిప్రాయాలను మార్చిన నీ ఆశ్చర్యమైన
శక్తిని బట్టి ప్రభు మా జీవితాలు మార్చగలరు తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయా తండ్రి అపవాది నా తండ్రి నాయన అయా వారి కంట్రోల్ నుంచి నా తండ్రి అయా విడిపించిన శక్తి అనేది అయా అపవాది నుంచి మమ్మల్ని కాపాడుతున్న శక్తి నా తండ్రి ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు. అయ్యా మా ప్రతి అవసరం నా తండ్రి నాయన అయ్యా మీరు మాకు తీరుస్తున్న దేవుడు నాయన. అంత గొప్ప శక్తి గల గొప్ప దేవుడు నా తండ్రి ప్రభు. అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యా జనములు నా తండ్రి నాయన ఈ యొక్క శక్తి తెలుసుకునే కార్యాలు చేస్తున్న గొప్ప దేవుడు నాయన. మా యొక్క జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభు అయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ గొప్ప శక్తిని బట్టి నా తండ్రి మా యొక్క మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది స్థుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామమున సమర్పిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ మందిరం
మరి ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా ఇంకో ప్రభు పిల్లలందరూ కూడా చక్కగా మరి వాక్యం ఎప్పటి నుంచో ప్రభావ ఆ భయభక్తులతో ఎడల ప్రభావ అయ్యా ఇంకో ప్రకటనకు కావాల్సిన ప్రభు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ప్రభావ. అలాగే మరి ఇక్కడ గ్లాస్ గారి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ. ఇంకా మరి చక్కగా దేవుళ్ళు ఎదుగుదల చక్కగా ఇవ్వండి ప్రభావ. అలాగే తండ్రి ఇలా రజిత మరి జైలు కోసం ప్రార్థన చేస్తున్నాను. సరిగ్గా ప్రభు చూపించయ్యా తండ్రి వాళ్ళ ఆత్మీయ జీవితాలను, వాళ్ళకున్న ఆర్థిక విషయాలను, వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ మంత్ ప్రభావ మరి అయ్యా ఇక్కడ రామబంధించి చక్కగా మరి శ్రీను వంటలో కూడా ప్రార్థన జరగడానికి, అలాగే రజిత వంటలో కూడా కంటిన్యూగా ప్రార్థన జరగడానికి ఒక వారాన్ని ఫిక్స్ చేయడానికి సహాయం చేయండి. ప్రార్థన చేసుకుని నెక్స్ట్ వీక్కి అయ్యా ఒక పేరు ఫిక్స్ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావ తండ్రి ఇక్కడ అయ్యా ప్రభావ మరి ప్రతిభ కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రతిభ వాళ్ళ అవగాహన జ్ఞాపకం చేసుకోయా వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా వాళ్ళ కోర్టు కేసు కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి చిన్న వాక్యాన్ని నేర్చుకుంటా ఉంది ప్రయాసపడి ఈ భాగం ఎక్కువ హోము ఆయనే నేను ఆదుకున్నాను 50-22 మీరు మాట్లాడారయ్యా. ఆ విషయాన్ని తన హృదయంలో పెట్టుకొని ప్రార్థించడానికి గొప్ప విడుదల చూడడానికి సహాయం చేయండి అయ్యా. చూపించండి. అలాగే హేమలత సిస్టర్ మరియు మానవ బ్రదర్ జ్ఞాపకం చేసుకొని ఇద్దరు పిల్లలను కూడా రక్షించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు కూడా చక్కగా ప్రభావం వైపు నుంచి చూపించి చక్కగా ప్రభు వైపు ఆకర్షించుకోండి అయ్యా. మరి నాయన తండ్రి లక్ష్మీబాయి గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. వృద్ధాప్యులు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మరి ముఖ్యంగా నేను చక్కగా గమనించే అప్పుడు కూడా మంచి జ్ఞానం ప్రభావం ప్రార్థన చేస్తున్నాను. సరే ప్రభు చూపించయ్యా. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఇక్కడ రవి యువతను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ చేతికి అప్పగించుకుంటాను ప్రభా. వాళ్ళు చక్కగా వాక్యాన్ని తెలుసుకొని ప్రార్థన తెలుసుకొని వాళ్ళ మనలో కూడా చక్కగా మంచి బలాన్ని శక్తి చేత నీ బలం చేత నింపయ్యా. నిజంగా నీ ఏర్పాటులో ఉన్న వారికి నీ బలాన్ని ఎప్పుడు వేస్తారు ప్రభా. అలసిపోరు సలసిపోరు ఇంకా మరి 7 వేలు కలుగుతారని చెప్పారయ్యా. ఆ విధంగా మరి మామూలిస్తున్నారు బలం ప్రభా. అంటే బలాన్ని ప్రభుత్వం నింపండి నడిపించండి. చక్కగా మీ సహాయం కావాలని అందించి మీరు నడిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాలు అప్పగిస్తాను. యేసు నామములో స్తుతించి మనం ప్రభావం శ్రవణం మరి ముఖ్యంగా పిల్లలు కొంతమంది ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. ప్రభావ మరి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంకా మరి మెయిన్స్ ఎగ్జామ్స్ వీటన్నిటి ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ కంగారు పడకుండా టెన్షన్ పడకుండా అన్నింటినీ ప్రభావ మీకు అప్పగించుకొని వాక్యాన్ని పెట్టుకొని ప్రభావ మరి చదివి వచ్చి చక్కగా ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసుకుని మీరు భారం వేసి మీరు రాయడానికి సహాయం చేయండి. మరి టెన్షన్ పడకుండా ప్రతి ఒక్క టెన్షన్ మీకు అప్పగించుకొని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందులో పెడతాను.
ఈ వారంలో ప్రార్థించాను. మరి యథావిధిగా ఈ వీక్లో శుక్రవారం ప్రార్థన మామూలుగా జరుగుతుంది. ఫ్రైడే ఇస్రాయల్ గ్రూప్ మామూలుగా జరుగుతుంది చర్చిలో. ఇంకా మీరు గమనించాల్సింది ఏంటంటే శుక్రవారం ఒకటి శనివారం సాయంత్రం కూడా 7 గంటలకి కృతజ్ఞత బలరామపురం. ఈసారి ఏంటంటే బలరామపురం గుడికి శనివారం కూడా వచ్చింది. నేను నెక్స్ట్ ఆదివారం శనివారం సాయంత్రం 7 గంటలకు మీరు బలరామపురం వస్తే ఆ రోజు ఏంటంటే మరి చక్కగా కృతజ్ఞత కుటుంబం కొన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతున్నాను. నెక్స్ట్ నుంచి క్విజ్ కూడా ఏ విధంగా కండక్ట్ చేస్తామనే విషయం చెప్తాను. అదొకటి. తర్వాత పిల్లల విషయంలో మరి ఈసారి ఏంటంటే నేను ఆరోగ్యం టెస్ట్ గురి పెట్టామన్నమాట. నెక్స్ట్ మంత్లో మనం చక్కగా అందరం హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. క్లియర్గా గుడికి రావడం వల్ల మీకు ఆరోగ్యం కూడా వస్తాం. నెక్స్ట్ కృతజ్ఞత గుడికి రావడం వల్ల మీరు ఆరోగ్యవంతం కూడా ఉంటారు. ఇంప్లిమెంట్ చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మీరు కృతజ్ఞత గుడికి తప్పకుండా రండి. ఇది నవంబర్ ఏంటంటే నెక్స్ట్ డిసెంబర్ ఇంకొక నెల. ఈ ఇయర్లో ఈ 2 కృతజ్ఞతలు జనవరి నుంచి మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. నవంబర్కి వచ్చేస్తాం. ప్రార్థన చేయండి. వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి. అనుదిన వాక్యాలు మాత్రం చక్కగా చేసి ఇంతకుముందు గ్రూప్గా పెట్టట్లేదు కానీ వాటిని చక్కగా అప్లై చేసుకొని నోట్స్లో రాసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇది మనం చేయాల్సిన పని. తర్వాత మీ అనుదిన ప్రార్థనలో నా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. విజయవాడ నుంచి ఎవరెవరు ఉన్నారు? 10th క్లాస్ 7th ఎగ్జామ్స్ రాస్తుంది. ఇంకా మరి 9th క్లాస్ ఎవరు ఉన్నారా? 9th క్లాస్ మాధుర్యాను, తర్వాత కీర్తన ఇద్దరు 9th క్లాస్. 8th క్లాస్ ఎవరు ఉంటారు? వాసి. 7th మొత్తం ఉంటారు. అయితే 7th శృతి అను రిహారీ 7th క్లాస్. 6th అది 6th కూడా ఉన్నారు. అయితే జెసికమ్మ జోషిత 6th క్లాస్. 5th క్లాస్ 5th క్లాస్ 4th ఎనర్జీ 4th ఎనర్జీ 4th. నెక్స్ట్ 3rd క్లాస్ ఎవరు ఉన్నారు? జెసికా 3rd క్లాస్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి అందరూ చదువుల కోసం. 2nd క్లాస్ ఎవరు ఉన్నారు? ఫస్ట్ క్లాస్ ప్రార్థన చేయండి అందరి కోసం. మీరు తప్పకుండా చేయండి. మీ అందరూ ప్రార్థనలు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ చదువుల కోసం వాళ్ళు చక్కగా చదువుకుని దేవుడిని ఎదిగి వాళ్ళ దేవుడికి ఉపయోగపడే పాత్రగా ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. చివరిలో ప్రార్థన చేయండి. స్తోత్రం ఆయన పరిస్థితిగా ప్రయత్నండి. మరి ఆరాధన కూడా ముగించుకుంటూ తిరిగి మేము వెళ్తా ఉన్నాం. ప్రభా ఈ వారంలో మరి మెయిన్గా శుక్రవారం పగలు మళ్ళీ స్త్రీలు కూడా జరుపుకోవాలి. శనివారం సాయంత్రం ప్రభా కృతజ్ఞత కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, సహాయం చేయండి. అయ్యా ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మరి పిల్లల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలు ఉన్నారు ప్రభా. 10th క్లాస్ వరకు విజయవాడ సహవాసానికి వస్తున్న మరి మమ్మల్ని డోలాసానికి సహవాసానికి వస్తున్న ఈ పిల్లలందరి చదువుల కోసం ప్రార్థన చేస్తున్నాను. మరి వాళ్ళ చదువుల్లో మీరు మీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చండి. ఎవరు ఎక్కడ డిస్కరేజ్ అవ్వకుండా, అప్సెట్ అవ్వకుండా అందరూ చక్కగా మీ మీద విశ్వాసంతో చదివినటువంటి వరకు ప్రభా మేము చక్కగా రాయగలను. ఇవే దేవుడు మాకు ఎగ్జామ్లు ఇస్తాడని నమ్మి ఎందుకంటే వాళ్ళ యొక్క పైగా ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వాళ్ళ కెపాసిటీ మీకు తెలుసు, వాళ్ళ రేంజ్ మీకు తెలుసు. అయ్యా వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకొని సంతోషంతో సమాధానంతో టెన్షన్ లేకుండా అయ్యా చక్కగా రాయడానికి కావాల్సిన మంచి హ్యాండ్ రైటింగ్, మెమరీ పవర్ని అయ్యా వాల్యుయేషన్ చేసే బిడ్డలు మీ చేతులు అప్పగించుకుంటాను. అలాగే ప్రభా నేను ఇచ్చిన మానవులు కూడా ఆశీర్వదించండి. ఇచ్చిన శరీర రత్నాలను అప్పగించుకుంటున్నాను. మరి శనివారం జరిగే కృతజ్ఞత కూడా చక్కగా రావడానికి మీరే సహాయం చేయండి. మరి చక్కగా అయ్యా ఇంకో ప్రభావ 4 ఓపెన్ చేస్తుందో ప్రారంభం చేస్తున్నాను. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.